ఏ ఎందుకు? వై డు వి మిస్ ది పీపుల్ హూ హర్ట్ ది మోస్ట్? హర్ట్ చేశారని తెలుసు. అయినా కూడా మిస్ అవుతూ ఉంటాం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? లైక్ ఎవరైనా కానీ మన లైఫ్‌లో ఒకప్పుడు ద బెస్ట్‌గా ఉండి, మంచిగా ఉండి, మనం బాగా కనెక్ట్ అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్‌గా వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయి అండ్ వదిలేయడమే కాకుండా డీప్‌గా హర్ట్ చేస్తారు. వీళ్ళు ఎన్ని చేసినా మన హార్ట్‌ని, మన లైఫ్‌ని రకరకాలుగా కావాల్సినంతగా డ్యామేజ్ చేసి, బ్రేక్ చేసినా కూడా ఆల్ ఆఫ్ సడెన్‌గా వి స్టార్ట్ మిస్సింగ్ దెమ్. గుర్తుకొస్తున్నాయి అనుకుంటూ అన్నీ గుర్తు చేసుకొని, వాళ్ళని గుర్తు తెచ్చుకొని మిస్ అవుతున్నామే అని ఫీల్ అవుతూ ఉంటాం. అసలు ఎందుకు ఫీల్ అవుతున్నాం ఇలాగా? మనల్ని ఎవరైతే బాగా హర్ట్ చేశారో వాళ్ళనసలు మనం ఎందుకు మిస్ అవుతాం? వై? ఇన్ టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ ఫార్ములా పాడ్‌కాస్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం. లైక్ ఈ ఫీలింగ్ ఎందుకు అనిపిస్తూ ఉంటుంది? ఎమోషనల్లీ మనం ఏమేమి గో త్రూ అవుతూ ఉంటాం? అండ్ వీటి నుంచి ఎలా బయటపడాలి? ఫైండింగ్ ఎ వే టు ఫైనల్లీ లెట్ గో. ఈ సిట్యుయేషన్‌లో ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ ఏంటి అనంటే, చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది గదా! ఎవరైతే మనం కరెక్ట్ కాదు, రైట్ కాదు, వర్త్ కాదు అని మన వాల్యూని మనమే క్వెషన్ మార్క్ ఏసి ఆలోచించేలాగా చేసి, హర్ట్ చేసి, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉండిపోతాం. ఇంత హర్ట్ చేసినా గాని అసలు మన హార్ట్‌కి హార్ట్ లేదా? కరెక్టేలే. హార్ట్‌కి హార్ట్ ఎలా ఉంటుంది? వై ఇట్ ఈస్ స్టిల్ క్రేవింగ్ ఫర్ దెమ్? వై? యూ మైట్ హావ్ ఫిజికల్లీ మూవ్డ్ ఆన్. బట్ ఎమోషనల్లీ ఎక్కడో చోట స్టక్ అయిపోయి ఉన్నావు. లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. జస్ట్ బికాస్ యూ ఆర్ మిస్సింగ్ సంబడీ డజంట్ మీన్ దట్ దే డిజర్వ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ అగైన్. అయినా కూడా ఈ ఫీలింగ్ ఎందుకు అనిపిస్తూ ఉంటుంది? మాట్లాడుకుందాం దాని గురించే. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. వై డు వి మిస్ ది రాంగ్ పీపుల్ ఆర్ ది పీపుల్ హూ హర్ట్ అస్? ద ఇల్యూజన్ ఆఫ్ గుడ్ టైమ్. మన హార్ట్ ఏం చేస్తదంటే, ఇది ఎవరైతే హర్ట్ చేస్తారో, ఆ హర్ట్ చేసిందంతా మర్చిపోయి, హర్ట్ చేసిన పీపుల్ మన లైఫ్‌లో ఉన్నప్పుడు ఎంతో కొంత మంచిగా అయితే ఉండుంటారు గదా! ఆ మంచిని గుర్తుపెట్టుకొని, దాన్ని పదే పదే రిపీటెడ్ మోడ్‌లో గుర్తొచ్చేలా చేస్తూ ఉంటుంది. అండ్ గుర్తు చేయడమే కాకుండా, నువ్వు చాలా పర్ఫెక్ట్ ఆర్ ఇంపార్టెంట్‌ది నీ లైఫ్‌లో మిస్ అయిపోయావు అనేది పోక్ చేస్తా ఉంటదనమాట. నో మ్యాటర్ వాట్ వాళ్ళెంత హర్ట్ చేయని, అది గుర్తుపెట్టుకోదు. ఎక్కడో చేసిన ఆ కొంచెం మంచితనాన్ని, గుడ్ మెమోరీస్‌ని రిపీటెడ్ మోడ్‌లో గుర్తు చేస్తూనే ఉంటుంది. సరే, నిజంగానే పర్ఫెక్ట్ పర్సన్ ఆర్ పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్‌ని మిస్ అయిపోయారని అనుకుందాం. నిజంగానే అది పర్ఫెక్ట్ అయితే, ఈరోజు నీ రిలేషన్‌షిప్ ఆర్ ఆ పీపుల్ ఈ స్టోరీని ఇలా ఎండ్ చేసేవాళ్ళా? ఇంకొక రీజన్ ఏంటి అనంటే అన్‌ఫినిష్డ్ ఎమోషనల్ బిజినెస్. అంటే లైక్ వాళ్ళు హర్ట్ చేసి వదిలేసి ఆర్ ఇంకేదైనా చేసినా కూడా వి స్టిల్ వెయిట్ ఫర్ సమ్ ఎక్స్‌ప్లనేషన్. వాళ్ళు రావాలి. ఎందుకలా హర్ట్ చేశారో చెప్పాలి. లేకపోతే వాళ్ళు రియలైజ్ అయ్యి సారీ అడగాలి. లేకపోతే ఏదొక విధంగా వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ రీజన్స్ ఫ్రమ్ దెమ్. అప్పుడు మనకి తెలిస్తే ఎందుకు వదిలేసారు? ఎందుకు హర్ట్ చేశారు? ఎందుకిలా అయింది? అప్పుడు మనం హీల్ అవుతాము అని మనం బిలీవ్ చేస్తూ ఉంటాం. అది క్లోజర్ అవ్వాలి అని జెప్పేసి. కానీ ద హార్డెస్ట్ ట్రూత్ ఏంటి అనంటే, వాళ్ళు ఏ రీజన్ ఇవ్వకుండా, ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని వదిలేసారు ఆర్ అనంటే, వాళ్ళు ఏదో చెప్తేనే మీరు హీల్ అవుతారు అనేది ఈస్ నాట్ అట్ ఆల్ రైట్. ఇట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు చెప్పే రీజన్ మీకు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు చెప్పే సారీ మీకు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు చెప్పే ఎక్స్‌ప్లనేషన్ ఇంపార్టెంటే కాదు. ఈవెన్ దో ఇట్స్ ట్రూ ఆర్ నాట్. ఎట్ ది ఎండ్ ఇలాంటి ఒక సిట్యుయేషన్స్‌లో నీకు నువ్వేం చెప్పుకుంటున్నావు అనేది మ్యాటర్స్ ఎ లాట్. We always confuse love with attachment. Just because we are connected to somebody doesn't mean we are loving it. And just because we are attached to somebody, it doesn't mean they are the right person. వాళ్ళు చేసేదంతా రైట్ అనేది కాదు. మనం ఒక మనిషికి అలవాటు పడిపోయినప్పుడు ఒక తెలియకుండా అటాచ్‌మెంట్ అనేది ఫార్మ్ అవుతుంది. అటాచ్‌మెంట్ అంటే నథింగ్ బట్ ఒక అలవాటు. ఆ అలవాటు అనేది మనం మార్చుకోవచ్చు. వి కెన్. ఇలా మన లైఫ్‌లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏదో ఒక విధంగా హర్ట్ చేస్తూనే ఉంటారు. మనం వాళ్ళని మిస్ అవుతూనే ఉంటాం. బట్ హౌ కెన్ వి స్టాప్ మిస్సింగ్ దెమ్? సీ ది ట్రూత్, నాట్ ది ఫ్యాంటసీ. నిజమనేది ఒకటుంటుంది. మనం అదొదిలేసి ఇలా అయ్యుండొచ్చు, అలా అయ్యుండొచ్చు, ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇదే కదా, అది కదా అని జెప్పేసి ఎక్కువగా ఊహిచ్చేసుకుంటాం. నిజాన్ని వదిలేసి ఆ ఊహలో బతికేస్తూ ఉంటాం. వి నీడ్ టు స్టాప్ దట్. సరే, ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ఎక్కడైతే నిప్పు నిన్ను బాగా బర్న్ చేసిందో, అదే ప్లేస్‌కి నువ్వు మళ్ళీ వెళ్తావా? ఆ! లేదు గదా! ఏ పీపుల్ అయితే నిన్ను నిజంగానే నీ మనసుని విరగ్గొట్టేసారో, నువ్వు మాత్రం మళ్ళీ ఎందుకు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకు? వెళ్ళకూడదు గదా! కట్ ఆఫ్ ది
ట్రిగ్గర్స్. ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంటుంది. బట్ టైమ్‌తో పాటు నీకు తెలియకుండానే స్లోలీ నువ్వు చేస్తావు. మేబీ నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా యూ విల్ డూ ఇట్. కొంతమంది త్వరగానే రియలైజ్ అవుతారు. లైక్ బ్లాకింగ్ దెమ్, డిలీటింగ్ ది ఓల్డ్ చాట్స్, ఎక్కడెక్కడైతే వాళ్ళ మెమరీస్ మనకి కనిపిస్తూ ఉంటాయో వాటన్నిటిని కట్ ఆఫ్ చేసేయడం అనమాట. ఇనిషియల్లీ ఐ కాంట్ డూ ఇట్. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నో, వాళ్ళు హర్ట్ చేస్తే చేశారులే. అట్‌లీస్ట్ ఇవన్నా మిగిలాయి. ఇవన్నే ఉంచుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వెన్ యూ స్టార్ట్ హీలింగ్ తెలియకుండానే నువ్వు రియలైజ్ అవుతావు. హౌ చైల్డిష్ యూ ఆర్ అని చెప్పేసి. ఇట్ హ్యాపెండ్ విత్ మీ. ట్రస్ట్ మీ. యూ హ్యావ్ టు కట్ ఆఫ్ ది టైస్. ఏవైతే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నాయో, హర్ట్ చేస్తున్నాయో యూ హ్యావ్ టు డూ ఇట్. లేదంటే టైం నీతో చేయిస్తది. లేట్‌గా అయినా, లేటెస్ట్‌గా. రీడైరెక్ట్ యువర్ ఫోకస్. యూజువల్లీ ఏంటి అనంటే, ఈ బాధలు, ఇలాంటి పెయిను, ఇలాంటి హర్టింగ్ జరిగినప్పుడు మనం దీని గురించి ఆలోచించుకుంటూ ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం తెలియకుండానే. సమ్‌టైమ్స్ వీక్స్, సమ్‌టైమ్స్ మంత్స్, ఇంకొన్నిసార్లు వర్స్ట్ కేస్ సినారియోలో ఇయర్స్. సో, ఇయర్స్, ఇయర్స్ మనం ఇలా టైం వేస్ట్ చేస్తే చాలా డ్యామేజే జరుగుతుంది. హానెస్ట్‌గా చెప్తున్నాను. బట్ నువ్వు యాజ్ ఎర్లీ యాజ్ రియలైజ్ అవుతే ట్రై టు రీడైరెక్ట్ దిస్ ఆల్ డిస్ట్రాక్షన్స్ ఆర్ పెయిన్ ఇంటూ సంథింగ్ ఎల్స్. లైక్ నీ బాధని ఒక పర్పస్‌గా మార్చుకో. అండ్ ఆల్సో వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీకుండే టైము, ఆ పెయిన్‌ని డూ సంథింగ్ ఎల్స్. క్రియేట్ సంథింగ్ ఎల్స్. ఫోకస్ ఆన్ సంథింగ్ దట్ రియల్లీ మ్యాటర్స్ టు యూ. ఆ స్పేస్ ఏదైతే ఉందో నీకు బాధపడడానికి దొరుకుతుందో దాన్ని ఫిల్ చేసేయి. ఏదో ఒక పని చేసి దాన్ని ఫిల్ చేస్తూ ఉండు. యూ విల్ బి బిజియర్ అండ్ యూ వోంట్ గెట్ మచ్ టైమ్ టు థింక్ ఎ లాట్ ఆఫ్ షిట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఫర్గివ్. వాళ్ళ కోసం కాదు, నీ కోసం. ఎంత పెద్ద తప్పైనా, అది నువ్వు చేసినా, వాళ్ళు చేసినా, ఎవరు చేసినా, రైట్ అయినా, రాంగ్ అయినా, నువ్వు డిజర్వ్ అయినా కాకపోయినా యూ హ్యావ్ టు ఫర్గివ్. ఎందుకంటే నువ్వు ఫర్గివ్ చేయకుండా దాన్నే తలుచుకుని దాన్నే ఇంకా నువ్వు మోస్తూ ఉంటే యూ కెనాట్ గో ఇంటూ ది ఫ్యూచర్. అది నిన్ను హర్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ వెయిట్ నీ మీద ఉంటూనే ఉంటుంది. నో మ్యాటర్ వాట్ నువ్వు ఏమి చెయ్యి, నేను అది సఫర్ చేస్తూనే ఉంటుంది. నీలో ఒక వెల్తుగా అనిపిస్తూ ఉంటుంది. అదంతా అవ్వాలి అంటే ఎవరైతే నిన్ను హర్ట్ చేశారో, ఎవరి వల్ల అయితే నువ్వు బాధపడుతున్నావో వాళ్ళని నువ్వు ఫర్గివ్ చేసేయి. జస్ట్ ఫర్ యువర్ మెంటల్ పీస్. జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే. ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ యూ డిజర్వ్ బెటర్. నువ్వు ఈరోజు ఏ పెయిన్ అయితే గో త్రూ అవుతున్నావో ఇట్స్ నాట్ బికాజ్ యు ఆర్ మిస్సింగ్ దెమ్. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ నువ్వు వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేసిన టైం, లవ్ వీటన్నిటి వల్ల నిన్ను నువ్వు మిస్ అయిపోయావు. దానివల్ల నువ్వు ఇంకా ఇంకా సఫర్ అవుతున్నావు. నౌ దిస్ ఇస్ ద టైమ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ అగైన్. ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, జస్ట్ బికాజ్ యు ఆర్ మిస్సింగ్ సంబడీ ఇట్ డజంట్ మీన్ యు ఆర్ వీక్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనందరం మనుషులమే. మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి తెలిసినవన్నీ మనం మర్చిపోవడం చాలా కష్టం. బికాజ్ వి ఆర్ నాట్ డివైజెస్. సో, మన మనుషులం కాబట్టి ఇట్ టేక్స్ టైమ్. ఇఫ్ సంథింగ్ రియల్లీ హర్ట్స్ యూ ఎ లాట్, ఇందాక చెప్పాను గదా! మనం ఏది చేయకూడదో అదే చేస్తూ ఉంటాం. దాన్ని స్టాప్ జేస్తే సరిపోతుంది. జస్ట్ బికాజ్ వి ఆర్ మిస్సింగ్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళు రైట్, వాళ్ళ అవసరం ఇదంతా కాదు. వి ఆర్ మిస్సింగ్ ది మెమరీస్ వి హ్యాడ్ విత్ సంబడీ ఆర్ ద టైమ్ ఆర్ ద వర్షన్. దాన్ని మిస్ అవుతున్నాం. సో, అది మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవచ్చు. జస్ట్ బై రియలైజింగ్ అండ్ స్టాప్ డూయింగ్ సర్టెన్ థింగ్స్. ఐ హోప్ ఈ వీడియోలో మీకు అవన్నీ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. యూ డిజర్వ్ బెటర్. యూ డిజర్వ్ లాట్ ఆఫ్ పీస్. యూ డిజర్వ్ మోర్ హ్యాపీనెస్ అండ్ యూ డిజర్వ్ ఎ లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో, అవన్నీ చూడండి. ఏదైతే కోల్పోయారో పాస్ట్‌లో దాన్ని చూస్తూ అక్కడే ఆగిపోక ఫ్యూచర్‌ని చూసి ఫర్దర్‌గా ముందుకు వెళ్ళండి. బికాజ్ యూ నో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ జర్నీ వాళ్ళతో ఎండ్ అవ్వట్లేదు. నీతో ఎండ్ అవుతుంది. వాళ్ళతో బిగిన్ అవ్వలేదు. నీతోనే బిగిన్ అవుతుంది. యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు యూ దెన్ ఎనీబడీ ఇన్ దిస్ ప్లానెట్. నా వర్డ్స్ గనుక మీకు హెల్ప్ అయితే, నిజంగానే ఎవరికైనా ఇవి వింటే బెటర్ అని మీరు ఫీల్ అవుతుంటే షేర్ దిస్ వీడియో టు దెమ్. అండ్ మీకేమనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ మోర్ కనెక్టింగ్ వర్డ్స్‌తో నేనొచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ షైనింగ్. లవింగ్ యూ. బాయ్.